హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తుంది కదా. మనం ఇంగ్లీష్ బాగా మాట్లాడగలిగితే ఎక్కడైనా ఎవరితోనైనా ఇబ్బంది లేకుండా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ను తేలిగ్గా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? పిల్లలు తెలియక ఏదైనా వస్తువుని వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటే అలా తీసుకోకూడదని చెప్తాం కదా. నువ్వు తన దగ్గర నుండి తీసుకోకూడదు. యూ షుడ్ నాట్ టేక్ ఇట్ ఫ్రమ్ హిమ్. యూ షుడ్ నాట్ టేక్ ఇట్ ఫ్రమ్ హిమ్. ఆడవాళ్ళు గోరింటాకు బాగా పండితే సంతోషంగా అందరికి చూపిస్తూ ఉంటారు కదా. నా గోరింటాకు ఎర్రగా పండింది. మై హెన్నా హ్యాస్ స్టెయిన్ డీప్. మై హెన్నా హ్యాస్ స్టెయిన్ డీప్. మనకి ఎవరి మీదనైనా కోపం వస్తే మాట్లాడడం మానేస్తాం కదా. నేను ఆమెతో మాట్లాడడం లేదు. ఐ ఆమ్ నాట్ టాకింగ్ టు హర్. ఐ ఆమ్ నాట్ టాకింగ్ టు హర్. పిల్లలకు చాక్లెట్లు తెచ్చినప్పుడు వాళ్ళకిచ్చి పంచుకోమని చెబుతాం కదా. ఈ చాక్లెట్లను మీలో మీరు పంచుకోండి. డిస్ట్రిబ్యూట్ దీస్ చాక్లెట్స్ అమాంగ్ యువర్ సెల్ఫ్. డిస్ట్రిబ్యూట్ దీస్ చాక్లెట్స్ అమాంగ్ యువర్ సెల్ఫ్. కొందరికి జుట్టు చాలా పొడవుగా ఉంటుంది కదా. ఆమెకు పొడవాటి జుట్టు ఉండేది. షీ హ్యాడ్ లాంగ్ హెయిర్. షీ హ్యాడ్ లాంగ్ హెయిర్. ఎవరైనా రోజు ఆలస్యంగా నిద్రలేస్తూ ఉంటే త్వరగా నిద్ర లేవడం అలవాటు చేసుకో అని చెబుతాం కదా. గెట్ యూజ్డ్ టు వేకింగ్ అప్ ఎర్లీ. గెట్ యూజ్డ్ టు వేకింగ్ అప్ ఎర్లీ. మనం మార్కెట్కి వెళ్తూ ఉంటే ఇంట్లో వాళ్ళు చెప్పిన వస్తువులు మర్చిపోవద్దని మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటారు కదా. నేను మీకు చెప్పిన కూరగాయలు తీసుకురావడం మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్ టు బ్రింగ్ వెజిటబుల్స్ విచ్ ఐ టోల్డ్ యూ. డోంట్ ఫర్గెట్ టు బ్రింగ్ వెజిటబుల్స్ విచ్ ఐ టోల్డ్ యూ. ఏదైనా వస్తువు కనిపించకపోతే ఇంట్లో ప్రతి మూల వెతికేస్తాం కదా. ప్రతి మూల వెతికాను. ఐ సెర్చ్డ్ ఎవ్రీ నూక్ అండ్ క్రానీ. ఐ సెర్చ్డ్ ఎవ్రీ నూక్ అండ్ క్రానీ. బాగా ఆకలిగా ఉన్నప్పుడు త్వరగా భోజనం వడ్డించమని అడుగుతాం కదా. నాకు చాలా ఆకలిగా ఉంది, త్వరగా భోజనం వడ్డించు. ఐ ఆమ్ ఫ్యామిష్డ్. సర్వ్ ద లంచ్ క్విక్లీ. ఐ ఆమ్ ఫ్యామిష్డ్. సర్వ్ ద లంచ్ క్విక్లీ. ఏదైనా ముఖ్యమైన పని ఉంటే ఇంటి దగ్గర నుండి ఫోన్ చేసి ఆఫీసు నుండి బయలుదేరామో లేదో అడిగి తెలుసుకుంటారు కదా. ఆఫీసు నుండి బయలుదేరారా? హ్యావ్ యూ లెఫ్ట్ ద ఆఫీస్? హ్యావ్ యూ లెఫ్ట్ ద ఆఫీస్? మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఆరోగ్యం బాగోక ఆసుపత్రిలో ఉంటే ఆ విషయం తెలిసిన వాళ్ళకి చెబుతాం కదా. మా నాన్న ఆసుపత్రిలో ఉన్నారు. మై ఫాదర్ ఈజ్ ఇన్ ద హాస్పిటల్. మై ఫాదర్ ఈజ్ ఇన్ ద హాస్పిటల్. ఆఫీసు పని మీద అప్పుడప్పుడు టూర్స్కి వెళ్ళవలసి వస్తుంది కదా. ఆఫీసు పని మీద 2 రోజులు టూర్కి వెళ్ళాలి. ఐ హ్యావ్ టు గో ఆన్ టూర్ ఫర్ 2 days ఫర్ ఆఫీస్ వర్క్. ఐ హ్యావ్ టు గో ఆన్ టూర్ ఫర్ 2 days ఫర్ ఆఫీస్ వర్క్. ఎవరైనా మన గురించి ఏమీ తెలియకుండానే మన గురించి మాట్లాడుతూ ఉంటే నా గురించి నీకేం తెలుసు అని అడుగుతాం కదా. వాట్ డూ యూ నో అబౌట్ మీ? వాట్ డూ యూ నో అబౌట్ మీ? ఆరోగ్యం బాగోనప్పుడు ఏమీ తినాలనిపించదు కదా. నాకు ఏమీ తినాలనిపించడం లేదు. ఐ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ ఎనీథింగ్. ఐ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ ఎనీథింగ్. ఎవరైనా అనవసరంగా ఇతరుల గురించి మాట్లాడుతూ ఉంటే అలా మాట్లాడవద్దని చెబుతాం కదా. అతని గురించి మాట్లాడకు. డోంట్ టాక్ అబౌట్ హిమ్. డోంట్ టాక్ అబౌట్ హిమ్. ఎవరైనా ఏడుస్తూ ఉంటే ఆ విషయం చెబుతాం కదా. ఆమె ఏడవడం మొదలుపెట్టింది. షీ బిగాన్ టు క్రై. షీ బిగాన్ టు క్రై. కొందరు ఎప్పుడూ టీవీ చూస్తూ ఉంటారు కదా. ఆమె అన్ని సమయాల్లో టీవీ చూస్తుంది.
She was watching TV all the while. She was watching TV all the while. ఎవరైనా విచారంగా ఉన్నారని తెలిసినప్పుడు ఆ విషయం చెప్తాం కదా. అతను నిజంగా విచారంగా ఉన్నాడు. He is really sad. He is really sad. కొందరు సినిమాలు చాలా తక్కువగా చూస్తారు కదా. ఎప్పుడో ఒకసారి నేను సినిమాకి వెళ్తాను. Once in a blue moon, I go to the movie. Once in a blue moon, I go to the movie. కొందరు ఎప్పుడు చూసినా బిజీగా కనిపిస్తారు కదా. నువ్వు ఎప్పుడు బిజీగా ఉన్నట్లు కనిపిస్తావు. You always seem to be busy. You always seem to be busy. కొందరు ఎంత ఒత్తిడి ఉన్నా పని బాగా చేస్తారు కదా. అతను ఒత్తిడిలో బాగా పనిచేస్తాడు. He works well under pressure. He works well under pressure. శీతాకాలం వచ్చే ముందు చలి పెరుగుతూ ఉంటుంది కదా. శీతాకాలం వస్తున్నట్లు అనిపిస్తుంది. It looks like winter is coming. It looks like winter is coming. ఎవరైనా ఏమనుకుంటున్నారో నిర్ధారించుకోవడానికి మీరు అలా అనుకుంటున్నారా అని అడుగుతాం కదా. Do you think so? Do you think so? అలాగే మేము వాళ్ళ గురించి మాట్లాడుతున్నాము అని ఇలా చెప్పాలి. We were talking about them. We were talking about them. ఎవరైనా రావాల్సిన అవసరం ఉందనిపించినప్పుడు వాళ్ళు ఇక్కడికి రావచ్చు అని చెబుతాం కదా. They may have to come here. They may have to come here. కొందరు సమావేశానికి హాజరవుతారు కానీ ఎప్పుడూ మాట్లాడరు కదా. ఆయన ఎప్పుడూ సమావేశాల్లో మాట్లాడరు. He never speaks at the meetings. He never speaks at the meetings. మనం ఎవరితోనైనా తప్పనిసరిగా మాట్లాడాలనుకున్నప్పుడు నాకు నిజంగా నీతో మాట్లాడాలనుంది అని చెబుతాం కదా. I really wanted to talk to you. I really wanted to talk to you. ఫోటో ఫ్రేమ్లు తగిలించడానికి ఇంట్లో గోడకి మేకులు కొడుతూ ఉంటాం కదా. అతను గోడకు మేకును కొడుతున్నాడు. He is hammering the nail into the wall. He is hammering the nail into the wall. ఏదైనా తప్పు జరిగినప్పుడు దాన్ని సరిచేసుకోమని చెబుతాం కదా. ఆ తప్పును సరిచేసుకోవడానికి ఇంకా సమయం ఉంది. There is still time to correct that mistake. There is still time to correct that mistake. ఏదైనా కార్యక్రమానికి అందరినీ ఆహ్వానించి ఒక్కరిని ఆహ్వానించకపోతే ఆ విషయం చెబుతాం కదా. అతని తప్ప అందరూ ఆహ్వానించబడ్డారు. All are invited except him. All are invited except him. అలాగే నువ్వు ఇక్కడ ఉన్నావని అతనికి తెలియదు అని ఇలా చెప్పాలి. He doesn't know that you are here. He doesn't know that you are here. వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిది కదా. రోజు వ్యాయామం చేయడం మన ఆరోగ్యానికి మంచిది. It is good for our health to exercise daily. It is good for our health to exercise daily. జిమ్కి వెళ్ళాలనుకుంటే ఆ విషయం ఇంట్లో చెబుతాం కదా. నేను జిమ్కి వెళ్ళాలని ఆలోచిస్తున్నాను. I am thinking of going to the gym. I am thinking of going to the gym. ఏదైనా సంఘటన జరిగినప్పుడు మనం చూసినట్లయితే ఆ విషయం చెబుతాం కదా. ఏమి జరిగిందో నేను నీకు చెబుతాను. I will tell you what happened. I will tell you what happened. ఏదైనా సినిమా బాగోలేదని తెలిస్తే ఆ సినిమా మనం చూడం కదా. మనం ఈ సినిమా చూడాల్సిన అవసరం లేదు. We don't have to watch this movie. We don't have to watch this movie. కొందరు అవసరమైనప్పుడు కూడా కష్టపడి పనిచేయరు కదా.
అతను కష్టపడి పనిచేయడు. He does not work hard. He does not work hard. అలాగే నేను రోజు ఉదయం కాఫీ తాగేవాడిని అని ఇలా చెప్పాలి. I used to have coffee daily in the morning. I used to have coffee daily in the morning. ఎవరి గురించైనా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే ఆలోచించవద్దని చెబుతాం కదా. ఆమె గురించి ఆలోచించకు. Don't think about her. Don't think about her. మన స్నేహితులు ఎవరైనా కొత్త కారు కొనాలనే ఆలోచనలో ఉంటే ఆ విషయం చెప్తాం కదా. అతను కొత్త కారు కొనాలనే ఆలోచనలో ఉన్నాడు. He is thinking of buying a new car. He is thinking of buying a new car. Thank you for watching this video. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.